సో జగన్ గారి పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా నిర్దయగా వ్యవహరించింది. అంటే కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అధికారంలో తెచ్చారనేటువంటిది కూడా లేకుండా వాళ్ళ కుమారుడి పట్ల చాలా నిర్దయగా వహించి ఆయన మీద కేసులు వేయించారు అనేటువంటిది కూడా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆ విషయంలో నేను చెప్పలేను కానండి. మొత్తానికైతే ఆ పార్టీ పరిణామము ఆ మధ్యకాలంలో జరిగిన ఎపిసోడ్లు అంత మంచిగా కావండి. అందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పున్న సంగతి ఇప్పుడు నేను చెప్పలేను. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీకు ఏర్పాటైన తర్వాత వాళ్ళు సడన్గా ఒక టర్న్ తీసుకున్నారు కదా, యూటర్న్ తీసుకొని, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాదన ఒకటి తీసుకున్నారు. అది కరెక్టేనంటారా? అప్పుడు సమైక్య వాదన ఎప్పుడు తీసుకోలేండి వైఎస్ఆర్సీపీ. వాళ్ళు కూడా ఒక స్టేజ్లో తటస్థంగా ఉన్నారు, దాని తర్వాత తెలంగాణకు అనుకూలంగానే మారినరు. కానీ సమైక్య వాదన ఎవరు ఏ పార్టీ కూడా తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ కూడా తటస్థంగా ఉండి కొంతకాలం వరకు తటస్థంగా ఉండే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఒత్తిడి ఎక్కువైనప్పుడు వాళ్ళు కూడా సమీపించే కొద్దీ వారు అంటే పూర్తిగా తెలంగాణను వదిలేశారు అనేటువంటిది కూడా ఉంది. లేదులేండి, వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ తటస్థంగా వైఖరి అని, లేకపోతే సమైక్య అనే స్టాండ్ ఏ పార్టీ తీసుకోలేండి. కాకపోతే తటస్థంగా ఉన్న న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడికెక్కడ ఉద్యమం తీవ్రతమైన కొద్దీ వాళ్ళలో ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా చెప్పిండు, లేఖలు ఇచ్చిండ్రు, రిటర్న్గా లెటర్ ఇచ్చిండ్రు తెలంగాణ చేయమని చెప్పేసి. వైసీపీ లెటర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ లెటర్ ఇచ్చింది, అందరూ లెటర్ ఇచ్చిండ్రు. కానీ సీమాంధ్ర వాసులు ఏమో శిక్ష మాకేసిండ్రు. అదే అంటే కారణం ఏమంటారు? కాంగ్రెస్ని ఓడించడానికి తెలంగాణ వాదులు తెలంగాణ వాదాన్ని, తెలంగాణని ఒక 60 సంవత్సరాల కళని నెరవేర్చినటువంటి ఇది ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీని పనిష్ చేశారు, టీఆర్ఎస్ని గెలిపించారు. దానికి అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్వీకరించింది మీలాంటి వాళ్ళు? అదే అండి, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఓటర్స్ అందరూ కూడా తెలంగాణ కావాల్సిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అభిమానంలో అందరూ టీఆర్ఎస్ కోటేశారు. అలాగే తెలంగాణ వద్దనుకున్న వాళ్ళు, సమైక్య రాష్ట్రం ఉంటే బాగుండే వాళ్ళు అని అనుకున్న వాళ్ళంతా కూడా బీజేపీ టీడీపీ అలయన్స్ కోటేశారు. అప్పుడప్పుడే మోదీ ప్రభావం బాగా దేశంలో పెరిగిపోయింది కాబట్టి 18 to 30 18 నుంచి 36 సంవత్సరాల యువక యంగ్ బ్యాచ్ అంతా కూడా బీజేపీ అయిపోయింది. సో ఈ 3 కారణాల వల్ల మా బ్యాంకు టీడీపీ బ్యాంకు రెండు తగ్గిపోయి బీజేపీ టీఆర్ఎస్కి యాడ్ అయింది. కాకపోతే బీజేపీ టీడీపీ రెండు కలిసి పోటీ చేసాయి కాబట్టి సక్సెస్ అయింది. టీడీపీ తగ్గినా బీజేపీ కొంచెం పెరగడం వల్ల అది పెద్ద నష్టపోలే. ఆ విధంగా వాళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఈ ఏరియాలో అన్నీ కూడా ఎమ్మెల్యే సీట్స్ అన్నీ వాళ్ళే గెలిచి ఆ విధంగా జరిగింది అప్పుడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ ఏమంటారు? ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేయాలంటారా, లేకపోతే బాగానే ఉంది, నాయకత్వం మార్పు ఏమైనా కావాలా, ఎట్లాగా? అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బాగుందండి. ఇప్పుడు కార్యకర్తలు కానివ్వండి, రాష్ట్రంలో ప్రజల వద్ద కానీ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలతో ముందుకు పోతుంది. కాకపోతే మా పరిస్థితి ఇంకా మెరుగవ్వాలి, మాకు పత్రికల సహకారం కూడా కావాలి. పత్రికల యాటిట్యూడ్ ముందు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటే బీజేపీ కూడా స్వతంత్రంగా ఎదిగి అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాష్ట్రంలో రాదండి. కానీ రాజకీయ పార్టీలకు అన్నిటికీ ఆలోచన ఉంటుంది, మేము ఎదగాలన్న ఉద్దేశంతో ఉంటుంది. కానీ ఇక్కడ అధికారంలో వచ్చే అవకాశం ఏమాత్రం లేదండి.